హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ తీసుకొచ్చాను. హుండై వెన్యూ డీజిల్ వేరియంట్ ఇది. సో నిజంగా నేను చాలా వీడియోస్ చేసిన వెన్యూ పైన 10 to 15 lakhs బడ్జెట్లో టెన్షన్ లేని కార్ సబ్ 4 మీటర్ ఎస్యూవీ చూస్తున్నట్టయితే డెఫినెట్లీ వెన్యూ అండ్ దీని తర్వాత దీని సిబ్లింగ్స్ సోనెట్ వస్తుంది. కానీ డీజిల్ కదా, మరి ఆ డీపీఎఫ్ ఇష్యూ భయాలు అవన్నీ ఉంటాయి. మైలేజ్ ఏమి ఇస్తుంది, కంఫర్ట్ ఏంది, మిగతా అన్ని డైరెక్ట్ ఓనర్ ద్వారా తెలుసుకుందాము. హాయ్ అండి. ఒక్కసారి మీ పేరు చెప్పరా? యశ్వంత్. ఏం చేస్తుంటారు? ఆన్లైన్ ఫోటోగ్రాఫర్. ఓకే, ఎప్పుడు పర్చేస్డ్ ఇది? ఆల్మోస్ట్ 3 years అయింది. 2 years అయింది. 2022 జూన్. ఓకే, డీజిల్ తీసుకున్నారు. డీజిల్ వేరియంట్ ఏంది? బేస్ మోడల్? ఇట్స్ ఎస్ ప్లస్. బేసిక్గా టాప్ ఎండ్ వచ్చేసి 16 lakhs వరకు ఉండే అప్పుడు. ఓకే, సో ఇది నాకు ఆన్ రోడ్ 13 పడింది. 14 lakhs. 13 lakhs డీజిల్లో. యా. ఓకే, అంటే కంప్లీట్ బేస్ మోడల్ అనొచ్చా, లేదంటే సెకండ్ బేస్ అలా వస్తుంది ఇది? సెకండ్ బేసిక్గా డీజిల్స్లో నేను చూసే మట్టుకి 3 వేరియంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ అనేది దర్ ఈజ్ లైక్ అది ఎస్ ప్లస్ ఆర్ లైక్ ఇదే ఫస్ట్ మోడల్. దీని తర్వాత టాప్ ఎండ్ ఉంది నాకు తెలిసి. ఓకే. సో ఇంకా డీజిల్ బేసిక్గా డీజిల్ తీసుకోవాలి. నేను ఫోటోగ్రాఫర్ కాబట్టి లైక్ చాలా తిరుగుతుంటాను కాబట్టి డీజిల్ మ్యాండేటరీ. సో ఐ విల్ గో త్రూ డీజిల్. ఓకే, సో ఆ టైంలో మీరు ఏదైనా వేరే వెహికల్ చాలా చూసా. బేసిక్గా నేను తీసుకోవాల్సిన వెహికల్ మన ఫ్రాంక్స్. ఓకే. ఓకే, సడన్గా మా బాబాయ్ వల్ల తను నాకు సజెషన్ ఏంటంటే డీజిల్కి వెళ్తే బెటర్, నువ్వు తిరగడం చాలా ఉంటుంది కదా, అవును, అది పెట్రోల్ కదా. అవును. సో అది సడన్గా ఏమైందంటే లోన్ క్యాన్సిల్ అయింది. లేకపోతే ఈరోజు ఆ వెహికలే ఉంటుండే ఇక్కడ. ఓకే, లోన్ క్యాన్సిల్ అయ్యి నాకు ఇంకా అది చాలా బెటర్ అయింది. యాక్చువల్ 2 విషయాలు, మీ బాబాయ్ వల్ల అండ్ లోన్ క్యాన్సిల్ మంచి విషయమే జరిగింది. సేఫ్టీ దానికన్నా బెటర్గా ఉంటుంది బిల్డ్ క్వాలిటీలో. టూ గుడ్. సో రెండిట్లో మంచిగా జరిగింది. సో కమింగ్ టు డీజిల్, ఓకే, లాంగ్ ఎక్కువ వెళ్తూ ఉంటారు, బట్ మెయిన్ ఇష్యూ వచ్చేదల్లా ఈ డిపిఎఫ్ ఇష్యూస్ అంటారు. మీకు ఏం జరిగింది? వచ్చింది 3000 kilometers తర్వాత మీరు అన్న డిపిఎఫ్ ఇచ్చి వచ్చింది. ఓకే. సో నేను సర్వీస్ సెంటర్కి వెళ్ళాను. వాళ్ళు డైరెక్ట్ లైక్ పంప్ హౌస్ ఉంటుంది, వాళ్ళు పంప్ హౌసే రీప్లేస్ చేసి ఇచ్చారు వారంటీలో. ఓకే, అది ఆల్మోస్ట్ 1 lakh, అరౌండ్ 1.5 ఉందంట. ఐ డోంట్ లైక్, నాకు ప్రైస్ గురించి ఏం అంత తెలియదు. బట్ వారంటీలో ఉన్నంత వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎన్నిసార్లు చేంజ్ చేస్తారు వాళ్ళు. బట్ మన వారంటీ అయిపోతే అని టెన్షన్ ఏమైనా ఉందా మీకు? రీసెంట్గా సంథింగ్ ఏదో ఇష్యూ వచ్చింది. ఓకే. యా, సెన్సార్ ఇష్యూ. నేను రీసెంట్గా ఒక కార్ది ఇక్కడ వరకు వాటర్ ఉంది. గైస్ 1 సెకండ్, 25 seconds కానీ ఒక్క సెకండ్ ఎక్కువ తీసుకున్నా నన్ను తిట్టండి. సో మీరు కూడా మీ కారు ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలనుకున్నారా? బైకర్స్ బై తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. మీరు హైదరాబాద్ నుండి మీ కార్ ఎక్స్పీరియన్స్ని ఇలాగే షేర్ చేసుకోవాలంటే మీ కార్ యొక్క డీటెయిల్స్ అని ఇప్పుడే వాట్సాప్ చేసిన నేనే మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలా మంది, కొత్త వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని లైక్ షేర్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ వరకు లైక్ ఇట్స్ లైక్ 100 meters కూడా లేదు, తక్కువ ఉంది వాటర్. సడన్గా వాటర్ పుల్ అయింది. మొన్న హెవీ రైన్స్ ఉండగా వన్ సైడ్ నుండి వచ్చేసే వాటర్, ఇక్కడ వరకు వాటర్ వచ్చినాయి. కార్కి అయితే ఏం కాలే, కార్ ఆఫ్ కాలే. ఫస్ట్ థింగ్, చాలా కార్స్ ఆఫ్ అయినాయి ముందు, ఆ కార్కి అయితే ఏం కాలే. అండ్ ఇంకొకటి, అప్పుడు సెన్సార్ ఇష్యూ వచ్చింది. లైక్ దీంట్లో ఏదో సెన్సార్ ఉంటుందంట. ఆ సెన్సార్ ఆల్ అరౌండ్ లైక్ 32,000 ఉంది సెన్సార్. ఓకే, ఆల్రెడీ 2 years అయింది. ఓకే, లైక్ ఫుల్ ఇన్సూరెన్స్ అనేది అయిపోయింది. బట్ నేను అప్పుడు తీసుకునేటప్పుడు 3+2 తీసుకున్నా 5 yearsకి. దాని త్రూ అది కవర్ అయిపోయింది. వాళ్ళు ఏం లైక్, నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, నేను మహీంద్రా చూసా, హ్యుండై చూసా, టాటా చూసా, అన్ని వెహికల్స్ ఉన్నాయి మా దగ్గర. కానీ హ్యుండై సర్వీస్ టూ గుడ్, చాలా బాగుంటుంది. రెస్పాన్స్ చాలా బాగుంటుంది. బేసిక్ బాల్నగర్ అయితే టూ గుడ్. నాకు వెళ్ళగానే సార్ ఇది 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 వేసేద్దాం, ఇది చాలా బాగుంటుంది సర్వీస్. ఇంకోటి డీజిల్ మీరు ఎక్కువ ట్రావెలింగ్ కోసం తీసుకుంటారు కాబట్టి మైలేజ్ కూడా ఒక మైలేజ్ అరౌండ్ హైవే అయితే 23+ ఇస్తుంది. ఇంకా హైదరాబాద్ 18. ఓకే, మాన్యువల్ తీసుకున్నారా? మాన్యువల్. క్లచ్ ఏమైనా హార్డ్ అనిపిస్తుంది డీజిల్లో అయితే? స్టార్టింగ్ నుండి అన్ని డీజిల్ మళ్ళీ మా ఇంట్లో. ఓకే, సో ఇంకా నాకు ఎట్లా ఏం ప్రాబ్లం లేదు. అవునా? ఓకే. అండ్ సస్పెన్షన్ ఇప్పటివరకు మీకు ఎలా అనిపించింది? సస్పెన్షన్ కొంచెం లో కంపేర్ టు మహేంద్ర. ఓకే, అంటే సాఫ్ట్ ఓవర్ సాఫ్ట్ అంటారా, లేకపోతే హార్డ్ అంటారా? ఓవర్ సాఫ్ట్, చాలా సాఫ్ట్. ఓకే, దీనివల్ల హై స్పీడ్ స్టెబిలిటీ ఉండదు అంటారా? చాలా బాగుంటుంది హై స్పీడ్ స్టెబిలిటీ, ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ఏమైందంటే, నేను లైక్ హైవేలో వెళ్తున్నా, ఓవర్ పైన లైక్ 80 to 100 kilometers స్పీడ్ ఉన్నాను. ఓకే, క్రాస్ అవుతుంది వెహికల్ ముందు.
బ్రిడ్జ్ లైక్ ఇక్కడ నానక్రంగూడలో ఓకే క్రాస్ అవుతుంది వెహికల్, టిప్పర్ లారీ ఓకే క్రాస్ అవుతుంది. వాడి నిద్రలో వాడు అయింది గుద్దేశాడు సైడ్కి, గుద్దేశాడు. లిటరల్లీ నేను చాలా భయపడ్డా, ఇంకా అయిపోయింది అనుకున్నా. కానీ దగ్గరికి వెళ్ళి ఇట్లా బూమ్ ఇలా అయిపోయింది కార్, ఓకే ఇలా అయిపోయింది. ఇంత డిస్టెన్స్ ఉంది పక్కన, దానికి నాకు డ్రిఫ్ట్ చేసింది డ్రిఫ్ట్ చేసింది. కానీ టాటాకి దీనికి ఉన్న డిఫరెన్స్ అయ్యిందంటే ఇదే, దానికి ఏరోడైనమిక్స్ మిక్స్ ఉండదు ప్రాపర్గా, దీనికి ఉంటుంది. కానీ నా సజెషన్ ఏంటంటే హ్యుండై టూ గుడ్, సాఫ్ట్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఏ ఇష్యూ వచ్చినా రిజాల్వ్ చేస్తారు ఫాస్ట్గా. అండ్ ఇంకోటి సర్వీస్కి వచ్చేసరికి ఇప్పుడు మీరు అన్నారు కదా స్టార్టింగ్లో ఇలా ఇష్యూ వస్తాయి అలా ఇష్యూ వస్తాయి అని, నాకు అన్నీ లైక్ వచ్చింది. కానీ వాళ్ళే హ్యుండై వాళ్ళే కర్టెసీ కార్ ఇచ్చారు, వాళ్ళు సేమ్ కార్ కొత్తది ఇచ్చి ఇది వాడుకోండి 10 daysలో అది రిపేర్ అవుతుంది, సో మీకు ఇచ్చేసాం. డిపిఎఫ్ చేంజ్ చేసే బాడీ రోల్ ఏమైనా ఫీల్ అవుతారా వెనకలో వచ్చిన వాళ్ళు దీంట్లో? అర్థం కాలే. బాడీ రోల్ అంటే వెనకలో వచ్చిన వాళ్ళకి ఎస్యూవీస్లో ఇలా ఊగేస్తూ ఉంటుంది కదా, ఎక్కువగా అంతా ఏం ఉండదు అనిపించదా? బెటర్. నేను క్రెటా తీసుకున్నంత బడ్జెట్ లేదు అప్పుడు. ఓకే. దీంట్లో పెట్రోల్ ఉంది, పెట్రోల్ 10 lakhs 10.1050. క్రీటా నో వెన్యూ పెట్రోల్ 10,50,000. ఓకే. డీజిల్ 13 lakhs. అవును, డీజిల్కి వచ్చారు. సో 2.5 lakhs ఉంది. సో నేను తిరిగేది కూడా లైక్ అప్పుడప్పుడే నేను కార్ తీసుకోవాలనుకుంటున్నా. సెకండ్ హ్యాండ్ కార్ చూసా, ఫస్ట్ చాలా చూసిన. సరే ఎందుకులే, ఒక 8 lakhs 10 lakhsలో ఫ్రాంక్స్ వస్తుంది కదా, లైక్ బెలెనో కంటే న్యూ జనరేషన్ అప్పుడు అది ఫ్రాంక్స్ అప్పుడే లాంచ్ అయింది. సో అదే బెటర్ అనుకొని దాని త్రూ వెళ్ళా. కానీ ఇంకా లైక్ ఆ గ్లిచ్ వల్ల లైక్ ఏమంటారు లోన్ గ్లిచ్ వల్ల దీనికి ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది. ఓకే. ఇంకోటి యాడ్బ్లూ అయితే మీరు ఎన్ని లీటర్స్ యాడ్ చేస్తారు దీని కెపాసిటీ? ఎప్పుడెప్పుడు ఎన్ని అదే యాడ్బ్లూ కెపాసిటీ అంటే లైక్ ఐ డోంట్ నో. ఓకే. ఇంకా అయిపోయిన కొద్దీ పెట్రోల్ బంక్ కొట్టిస్తా. అవునా? అంత ఏం కొట్టాను, లాస్ట్ స్టేజ్ ఇంత అంటే చాలా ఉంటుంది, లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి కొట్టిస్తా. ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి అలా ఉంటుంది ఒకసారి? ఎవ్రీ 10,000 kilometers నేను సర్వీస్ అయితే ఇస్తాం. ఇంకా అది అప్పుడప్పుడు అలా, అది 10,000 kilometers ఏం అయిపోదు, ఉంటుంది, చాలా ఉంటుంది. అచ్చా, టైర్ ప్రొఫైల్ వచ్చేసి బేస్లో అయితే మనకి మీరు చూసిన టైర్ ఇది ఇట్స్ 205/16. సారీ, ఇది నేను రీసెంట్గా చేంజ్ చేసింది. ఇది 215/15. సో దీనికి వచ్చే టైర్ ఏంటంటే, ఇది సజెషన్ ఇస్తాను అందరికి, ఈ కార్ ఉన్న వాళ్ళందరికి సజెషన్ ఇస్తా. ఓకే. ఇది ఇన్నోవా ఫస్ట్ మోడల్ టైర్. ఓకే. దీనికి వచ్చేది 195 R15 ఇది టైర్ 195 వస్తుంది. సో సజెషన్ ఏంటంటే, నేను రీసెంట్గా లైక్ కొన్ని వీడియోస్ చూసి టైర్ షాప్ వాళ్ళని అడిగి తెలుసుకుంది ఏంటంటే, దీనికి ఇన్నోవా ఫస్ట్ మోడల్ టైర్ చాలా సూటబుల్. ఓకే. 195 కొంచెం లెంత్ చిన్న ఉంటుంది, ఇది కొంచెం పెద్ద ఉంటుంది, కానీ సేమ్ రింగ్కి ఫిట్ అవుద్ది. ఇది రోడ్ గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. 16కి అప్గ్రేడ్ అవ్వలేరా? 16కి అప్గ్రేడ్ అవ్వచ్చు, కానీ అలో వీల్ కూడా మార్చాలి. అచ్చా, అది కాస్ట్ ఎక్కువ, మళ్ళీ 50,000. ఈ టైర్స్కే 36,000 అయింది అరౌండ్. మళ్ళీ ఆ 50 అంటే ఇంకా నాకు ఆల్రెడీ 2 years అయిపోయింది కదా, మజా పోయింది. ఓకే. అది అయిపోయే లైఫ్ కాబట్టి ఇది అప్గ్రేడ్ చేసుకున్నారు. బ్రేకింగ్ ఎలా ఉంటుంది దీంట్లో? బ్రేకింగ్ చెప్తున్నాను కదా, ఇన్సిడెంట్ చెప్తున్నాను కదా, బ్రేకింగ్ సూపర్ ఆల్ అరౌండ్. నా కార్ అయితే లైక్ నా కార్ అని కాదు, వెన్యూ టూ గుడ్. ఇంకా లేదు అమౌంట్ అని అనుకుంటే గో త్రూ క్రెటా. ఓకే. ఎస్ఎక్స్ కాదు కదా బ్రో, ఇది ఆప్షనల్ వస్తుంది. సన్ రూఫ్ రాదు దీంట్లో? సన్ రూఫ్ రాదు. ఓకే. సో స్క్రీన్ అయితే వస్తుంది, స్క్రీన్ రెస్పాన్స్ ఉండే వల్ల ఆల్ గుడ్. సో స్క్రీన్ వచ్చేసి నాకు 1.5 yearకి అది చిన్న గ్లిచ్ వచ్చిండే. ఓకే. సేమ్ వాళ్ళే రీప్లేస్ చేసినారు, మొత్తం యూనిట్ సిస్టమ్ మొత్తం రీప్లేస్ అయింది. ఓకే. టాటా వాళ్ళు ఇలా గ్లిచ్ వస్తే ఏమంటారంటే అది వస్తుంది సార్, అది ఏం కాదు, అట్లా ఏం లేదు. 1.5 years తర్వాత నాకు ఇది రీప్లేస్ అయింది. రియల్లీ సూపర్ ఈ విషయం. అండ్ సౌండ్ వచ్చేసి బాగుంటుంది. డాంపింగ్ చేయించుకుంటే టూ గుడ్. ఇప్పుడు నేను నీ కార్కి డాంపింగ్ చేయించిన, ఫుల్ డాంపింగ్ ఉంది. ఎన్విఎస్ఎస్ బాగుండే అంటారా? నార్మల్గా డాంపింగ్ చేయించుకోకపోతే, డాంపింగ్ చేయించుకోకపోతే కూడా బాగుంటుంది, కానీ కొంచెం
నాయిస్ వస్తుంటుంది, డోర్ నాయిస్ ఎక్కువ ఉంటుంది. డోర్ నాయిసా? యా. ఓకే. మిగతా ప్లాస్టిక్ సౌండ్, రాటిల్ సౌండ్స్ వస్తుంటాయి? ప్లాస్టిక్ సౌండ్స్ అంటే ఇంకా ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. ఓకే. అంటే కిలోమీటర్స్ ఇంకా పెరుగుతున్న కొద్దీ స్టార్ట్ అవుతూ ఉంటాయి అంతే, ఇంకా ఏ కార్ అయినా అంతే కదా. అంతే. ఓకే. వైర్డ్ వస్తుందా, వైర్లెస్ వస్తుందా? ఇది వైర్డ్ ఆండ్రాయిడ్, యాపిల్ కార్ప్లే? కార్ప్లే లైక్ వితౌట్ వైర్. వితౌట్ వైర్తో? యా, వితౌట్ వైర్. ఓకే. టాప్ ఎండ్కి దీనికి ఉన్న లైక్ ఈ సెగ్మెంట్లో టాప్ ఎండ్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇవన్నీ లైక్ అవి లైక్ ఆ కన్సోల్స్ వేరే ఉంటాయి. అవును. ఇది కొంచెం మాన్యువల్, అది ఆటోమేటిక్ అంతే. ఇంకా ఈ సిస్టమ్ వచ్చి సేమ్. దానికి మన వైర్లెస్ ఛార్జర్ వస్తుంది, దీనికి రాదు. అంతే. అచ్చా, మాన్యువల్ ఏసీ వస్తుంది కదా, ఏసీ కూలింగ్ ఎలా ఉంది? బాగుంటుంది. అట్లా దాంట్లో ఇష్యూస్ ఏం లేదు. దీంట్లో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈ వెంటిలేషన్. ఓకే. ఈవెంట్సా? డిజైన్ ఈవెంట్స్ లైక్ ఊరికే పోతుంటాయి. లైక్ క్వాలిటీ ఏం బాగుండదు. బట్ బ్లాక్ క్యాబిన్ కదా, సమ్మర్లో మీరు మన ఫేస్ చేశారా? అంటే లేట్గా కూల్ అవ్వడం క్యాబిన్ అలాగా? అలా ఏముండదు. ప్రతి కార్కి ఎంత లక్షలు పెట్టి కార్ తీసుకున్నా అది కామన్. ఓకే. ఏదైనా ఫ్యూచర్ మీరు మిస్ అయినట్టు అనిపిస్తుందా అంటే ఈ ప్రైస్లో? దీంట్లోనా ఇచ్చుంటే బాగుండు అని. క్రూజ్ వస్తుందా మీకు? రీసెంట్ క్రూజ్ రాదు. క్రూజ్ 5,000 పెడితే వస్తుంది. నేను నా ఫ్రెండ్ కార్కి చూసా, ఓకే, ఉంది దీనికే పెట్టించాడు, బాగుంది. దీంట్లో మిస్ అయింది ఏంటంటే ఇప్పుడు ఈ హ్యుండై వేరియంట్లో చిన్న కార్స్కి కూడా వీడు కెమెరాస్ ఇస్తుండు, ఫ్రంట్ రికార్డ్. అప్పట్లో లేదు కాబట్టి ఇంకా ఇయ్యలే, అదొకటే. లైక్ రివర్స్ కెమెరా అయితే వస్తుందా మళ్ళీ? చాలా బాగుంటుంది రివర్స్ కెమెరా. స్టాక్ తోటి వచ్చింది? స్టాక్తోనే వచ్చింది. వెనకాల ఏసీ వెంట్స్ కూడా ఉంటాయి? వెనకాల ఏసీ వెంట్స్. వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు? టూ గుడ్, చెప్తున్నాను కదా. చాలా మీరు లైక్ ఏమంటారు, సుజుకి ప్లాన్ చేసే వాళ్ళు ఈ బడ్జెట్లో 10.5 పెడితే ఇప్పుడు మీకు ఒక షిఫ్ట్ వస్తుంది, రైట్? అవునవును. షిఫ్ట్ కంటే ఇది తీసుకోవడం బెటర్, పెట్రోల్ వేరియంట్. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. ఆమ్రెస్ట్ కూడా వచ్చింది, నాకు ఇది నచ్చింది. లాంగ్ డ్రైవ్స్లో బాగుంటుంది. అచ్చా, సీటింగ్ కంఫర్ట్ ఉండదని మీరు ఈ ప్యాడింగ్ చేయించుకున్నారా? నేను లాంగ్ డ్రైవ్స్ చేస్తుంటా కదా. ఓకే. ఇవి చాలా మ్యాండేటరీ. ఓకే. లైక్ ఇది లైక్ ఇట్స్ లుక్ లైక్ సోఫా. అచ్చా, ఈ హెడ్ లైట్స్ త్రో అయింది బ్రో, ఇది దీనిది? హెడ్ లైట్స్ ఇవి నేను బల్బ్స్ మార్పించా. దీంట్లో రెడ్ చేశారా? దీంట్లో రెడ్ వస్తుంది, ఎల్ఈడీస్ చేంజ్ చేసి. నార్మల్ స్టాక్ అయితే అంత స్టాక్ అయితే ఇంకా రెడ్ ఉంటుంది కాబట్టి హైవేలో అది వర్త్ ఇట్ అవ్వదు. లైక్ ఆపోజిట్ వెహికల్స్ చాలా ఉంటాయి కాబట్టి కనిపించదు అంతా. ఏ వెహికల్ అయినా అంతే ఇంకా మ్యాక్స్ రెడ్ అంటే అంతేం ఏర్పడదు. ఇంకా అందుకే 12,000 ఏమైంది రెండుకి, 150 వాట్స్. ఓకే. నార్మల్గా వచ్చేది ఇష్యూ ఇప్పుడు 150, దీనికి సపోర్టెడ్వి 70 వాట్స్ ఏమంటాయి, 70. మళ్ళీ దానివల్ల బ్యాటరీ ఏమన్నా పెంచాలా? ఒకటి చెప్తాను, 70 వస్తాయి దీనికి. అవును. రెడ్ లైట్ నేను 150 వేసిన. అవును. ఎక్కడ ఇబ్బంది రాదు. ఆన్ ట్రాఫిక్లో మీరు ఒక నైట్ టైంలో, అది నైట్ టైంలో లైట్స్ వేస్తాం కాబట్టి, ఓకే, ఆన్ ట్రాఫిక్లో మీరు కంటిన్యూస్గా ఒక 20 minutes ట్రావెల్ చేస్తే లోపల ఇండికేషన్ వస్తుంది. రైట్ లైట్ హెడ్ లైట్ హై ఉంది, లో చేయండి, లేకపోతే లో ఉంది, హై, ఏది చేసినా వస్తుంటుంది, ఇంటిమేషన్ కొడుతూ ఉంటుంది. కొంచెం పాసివ్ అయితే పోతుంది అది. బట్ దాని మీద బ్యాటరీ లోడ్ పడవచ్చు అంటారా? మళ్ళీ పడవచ్చు, కానీ నాకైతే ఏం, బ్యాటరీ అయినా కూడా 3 years వారంటీ ఉంటుంది. అంటే మళ్ళీ దాని బ్యాటరీలో వాట్స్ ఏదో పెంచాలి అంటారు, లైట్స్ వైరింగ్ ఇదంతా? వైరింగ్ ఏం కాలేదు, జస్ట్ బల్బ్స్ పెట్టారు అంతే. ఆ వైరింగ్ ఏం చేయించలే. అదే లోడ్ పెరుగుతుంటే బ్యాటరీ మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోవటం. ఓకే. అంటే ఫైనలీ సేఫ్టీ విషయం, బిల్డ్ క్వాలిటీ ఏమంటారు? బిల్డ్ క్వాలిటీ నేను చెప్పాను కదా, అంటే ఒక్కసారి ఏమో అయింది, చిన్నగా డాష్ అయింది ముందల. ఓకే. ఒక 3 cars ఉండే ముందు, సడన్గా యాక్సిడెంట్ అయినాయి. ఇది టాటా పంచ్కి గుద్దింది. ఓకే. పంచ్ కొంచెం లైక్ చాలా స్పీడ్ ఉండే. ఓకే. దీని వెనకాల షిఫ్ట్ కార్ ఉంది, షిఫ్ట్ కార్ దీన్ని గుద్దింది, ఇది పంచ్ గుద్దింది. పంచ్ గుద్దినప్పుడు నాకు ఇంకేం అనిపించలేదు, ఇది ఒకటే పగిలింది. అదే అది లైక్ అట్లే పెట్టాను నేను. ఈ గ్రిల్ ఒకటి, లైక్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్, ఇది ఒకటే పగిలింది. ఓకే. వెనకాల కెమెరాకి కొంచెం బెండ్ అవుతే కంపెనీ రీప్లేస్ చేసి. పంచ్కి ఇంత కూడా కాకుండా అంటారా? పంచ్కి అయింది, ఎందుకు కాదు, టాటా కదా, ఏమి అవ్వదు. టాటా నథింగ్ బట్ ఏంటంటే వాడు అంతంత స్టీల్ ఇస్తాడు కానీ దానికంటూ కరెక్ట్ బ్రేకింగ్ సిస్టమ్ కరెక్ట్ ఉండదు. అంతా బ్లేమ్. టాటాలో వెళ్తే కనుక హ్యారియర్, నెక్సాన్ కూడా అంతే, లైక్ ఇది అది అంతే. హ్యారియర్ ఇప్పుడు కర్వ్ వచ్చింది, కర్వ్ నుండి తీసుకోవచ్చు,
కర్వ్, హ్యారియర్, సఫారీ అవి బెటర్. అచ్చా, ఇది ఫైనల్గా పెట్రోల్కి డీజిల్కి సర్వీస్ కాస్ట్ డిఫరెన్స్ ఏమైనా వస్తుందా? సేమ్ కాస్టింగ్? సర్వీస్ కాస్ట్ అంటే ఏముండదు బ్రదర్, ప్రతి కార్కి 10,000 కామన్గా అవుతుంది. కామన్గా 10,000 అవుద్ది, నాకు కూడా అంతే అవుతుంది. మారుతిలో 4-5,000 అంటారు, హోండాకి వచ్చారు 10,000 వేసుకోవచ్చా? 10,000 కామన్. ఇప్పుడు మారుతి అయినా కూడా మా దగ్గర ముందు స్విఫ్ట్ కార్ ఉండే, అది 8,000 అవుతుండే. 4,000 ఎక్కడ కూడా బయట చేయిస్తే ఇప్పుడు నా కార్ కూడా 4,000 అవుతుంది. ఇప్పుడు కంపెనీలో లైక్ సర్వీస్ సెంటర్లో వాడు సర్వీస్ అదే 4,500 ఇస్తాడు. అవును, రికార్డ్ ఉంటుంది మనకి, అంతే కదా, సర్వీస్ రికార్డ్. ఓకే, అండ్ ఫైనలీ ఒకసారి ఆన్ రోడ్ ప్రైస్, డౌన్ పేమెంట్, ఈఎంఐ షేర్ చేసుకో. ఆన్ రోడ్ ఇది నాకు 12.95 పడింది. 3.5 ఏమో డౌన్ పేమెంట్ చేసా, మిగతా అంతా లోన్. ఓకే, ఎస్టిమేటెడ్ ఈఎంఐ ఎంత వస్తుంది మనకి? ఎస్టిమేటెడ్ ఈఎంఐ 19,311 రూపీస్ ఫర్ 5 years పెట్టారా? ఫర్ 5 years. ఓకే, సో ఇప్పుడు ఇది కూడా చాలా ఇయర్స్ చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకే, కంపెనీ లైక్ ఇది హ్యుండై, ఓకే, వేరియంట్ హ్యుండైలో మనం చూస్తాం వాళ్ళు 8.5, 10.5, 10% రేషియో కింద ఇంట్రెస్ట్ ఇస్తారు. అవును, బెటర్ టు గో బయట మీరు ఈఎంఐ లైక్ బయట లోన్ తీసుకొని ఇక్కడ కార్ తీసుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, నా కార్కి మెయిన్ ఇష్యూ ఏమైందంటే వాళ్ళు 10.5 ఇచ్చారు నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, సో చెప్పానుగా మా బాబాయ్ వాళ్ళు త్రూ ఏమైందంటే బయటే తెలిసిన వాళ్ళ దగ్గర లైక్ సేమ్ ఇండోస్లాండ్ బ్యాంక్ అక్కడ షోరూమ్లో కంటే బయట తీసుకున్నాను. నాకు లైక్ అరౌండ్ 45 పైసా పడుతుంది ఇంట్రెస్ట్. ఓకే, బట్ షోరూమ్ వాళ్ళు డీలర్ అలౌ చేయరు మ్యాక్సిమం. లేదు, ఎలాంటి ఇష్యూస్ ఉండవు, ఎక్కడైనా ఉండవు. బయట తీసుకున్న నార్మల్గా షోరూమ్ ఏంది, వాళ్ళకి చెక్ రిలీజ్ కావాలి. అవును, అంతే, చెక్ రిలీజ్ 1 డేలో అయిపోద్ది. కొన్ని షోరూమ్ డీలర్స్ మా దగ్గరనే ఇన్సూరెన్స్ తీసుకోవాలి, మా దగ్గర తీసుకోవాలి, ఇన్సూరెన్స్ అక్కడే తీసుకుంటాం. అండ్ ఇంకోటి ఏంది మన ఐటీ, నేను స్టార్టింగ్లో అప్పుడు ఐటీ ఏం ఫైల్ చేయలేదు. తర్వాత 1 year లోపు ఐటీ ఫైల్ చేసిన. ఐటీ అప్పుడు దీనికి జిఎస్టీ కట్టేప్పుడు ఐటీ కూడా లైక్ సంథింగ్ అదేదో ఉంటుంది, 10,000 నాకు రిటర్న్ అయిపోయింది ఐటీ కట్టడం వల్ల. ఓకే, ఓకే, ఐటీ కూడా ఉంటే ఐటీ అప్పుడు లేదు. తర్వాత కట్ట 1 year లోపు అది వచ్చేసింది 10,500 వచ్చేసి. సో ఫైనల్ అయితే సాటిస్ఫైడ్తో ఉన్నారు కార్? చాలా సాటిస్ఫైడ్. కానీ కొంచెం ఇప్పుడు ఎట్లా అంటే చెప్పారుగా మీరు సౌండ్స్ వస్తాయని, ఇంకా వస్తాయి కామన్. 1 lakh దాటినాక ఇంకా పెరుగుతూ ఉంటాయి సౌండ్స్ ఒకటి. అండ్ ఆ వారంటీ తర్వాత డిపిఎఫ్ అది చేంజ్ చేయడము, డిపిఎఫ్ ఇష్యూ ఏం రాదు నాకు తెలిసి. ఇంకా మన మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. ఇంకా నేను మొత్తం డీజిల్ భారత్లోనే కొట్టిస్తా ఎక్కువ. ఇంకా వాళ్ళు సర్వీస్ వాళ్ళు చెప్పారు ఏంటంటే ఒకటే దగ్గర ఫ్యూయల్ కొట్టించడం బెటర్. ఓకే, నేను ఇది కూడా ఇంతకుముందు ఉన్న దగ్గర కూడా విన్నాను, అతను కూడా కంటిన్యూగా రిలయన్స్లోనే కొట్టిస్తున్నాను, హైవేలోనే నాకు ఎక్కువ ట్రావెలింగ్ కాబట్టి నాకు ఇప్పటివరకు ఇష్యూ రాలేదని అన్నాడు. రీజన్ అది 3,000కి ఎట్లా వచ్చిందో నాకు కూడా తెలియదు. కానీ వీళ్ళు లైక్ కంపెనీ మేడ్ ఆఫ్ లైక్ చైనా అనుకుంటా, ఐ థింక్ సో. వాళ్ళు ఇక్కడ బాలనగర్ సర్వీస్ సెంటర్కి వచ్చి ఆ డిపిఎఫ్ ఏదన్నారో వాళ్ళు రావడం వల్లనే నాకు తెలిసి నాకు కొత్త కార్ ఇచ్చుంటారు వాళ్ళు తిరగడానికి ఆ 10-15 డేస్కి. లైక్ బేసిక్గా 3,000 kilometersకి రాదంట ఇష్యూ, కానీ వచ్చింది. ఒకవేళ ఆ ఇష్యూ రిజాల్వ్ కాకపోతే కొత్త కార్ ఇద్దామని వాళ్ళు రెడీగా ఉన్నారు. గ్రేట్, రిజాల్వ్ అయింది కాబట్టి వాళ్ళు నిజంగా హోండాయ్ సర్వీస్కి గ్రేట్, చాలా గ్రేట్. చాలా చెప్తా, చిన్న ప్లాస్టిక్ మార్చమంటేనే ఇది కాదు, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మార్చారు. సూపర్, నిజంగా అయితే హోండాయ్ మారుతి తర్వాత నెక్స్ట్ హోండాయ్ బెటర్. మారుతి ఇంకా ఉంటుంది తప్పదు, చాలా కార్స్ ఉంటాయి కదా మారుతి. చలో, ఇది రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేనే మీకు వచ్చి రివ్యూ తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోదు.